గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్లో సాలిడ్స్ గురించి చెప్పుకున్నాం కదమ్మా. సాలిడ్స్ ఎలా ప్యాక్ అయి ఉంటాయి? టైట్గా ప్యాక్ అయి ఉంటాయి. ఇంకా అవి ఈజీగా ఫ్లో కెన్ ఫ్లో. వీటి ఎగ్జాంపుల్స్ బిల్డింగ్స్, ఫర్నిచర్, క్లోత్స్ చెప్పుకున్నాం. మనకి డూ అండ్ డాక్యుమెంట్లో వుడ్ని తీసుకొని దాన్ని స్క్వీజ్ చేయమన్నాడు. ఆ స్క్వీజ్ చేయడం చాలా కష్టం, ఎందుకనంటే వాటికి ఇంటర్మాలిక్యులర్ స్పేస్ అనేది చాలా తక్కువగా ఉంది. ఇంకా ఆ సాలిడ్స్లో మాలిక్యూల్స్ అన్నీ టైట్గా ప్యాక్ అయి ఉన్నాయి. ఆల్రెడీ 3 ఫార్మ్స్ ఏం చెప్పుకున్నాం? మ్యాటర్కి 3 ఫార్మ్స్: సాలిడ్, లిక్విడ్ అండ్ గ్యాసెస్. ఈరోజు సెకండ్ది లిక్విడ్స్ గురించి చెప్పుకుందాం. కంటెంట్ బుక్ ఓపెన్ చేయండి. కంటెంట్ బుక్ పేజ్ నెంబర్ 92 and 93. 92, 93. 92లో లాస్ట్లో ఉంది చూడండి. లిక్విడ్స్ ఆర్ సబ్స్టెన్స్ దట్ హ్యావ్ ఎ ఫిక్స్డ్ వాల్యూమ్ బట్ నాట్ ఎ ఫిక్స్డ్ షేప్. ఈ లిక్విడ్స్కి ఫిక్స్డ్ వాల్యూమ్ ఉంది, కానీ షేప్ అనేది లేదు. ఫిక్స్డ్ వాల్యూమ్ ఉంది కానీ షేప్ అనేది లేదు. The molecules of liquids are loosely packed and have more intermolecular space. ఇప్పుడు మనం ఒక బాక్స్లో ఈ మాలిక్యూల్స్ ఉన్నాయి తీసుకున్నాం అనుకోండి. ఇవి ఎలా ప్యాక్ అయి ఉన్నాయి? లూజ్లీ లూజ్గా ప్యాక్ అయ్యి ఉన్నాయి. అలాగే లూజ్లీ ప్యాక్డ్ అండ్ హ్యావ్ మోర్ ఇంటర్మాలిక్యులర్ స్పేస్. ఇంకా వీటి మధ్య ఖాళీ చూడండి, ఖాళీ. ఇంటర్మాలిక్యులర్ స్పేస్ ఎంత ఉంది? మోర్ ఇంటర్మాలిక్యులర్ స్పేస్. ఎక్కువ ఇంటర్మాలిక్యులర్ స్పేస్ అనేది ఉంది. ఎందుకని? మాలిక్యూల్స్ అన్ని లూజ్గా ప్యాక్ అయి ఉండడం వల్ల వాటిలో ఇంటర్మాలిక్యులర్ స్పేస్ బిట్వీన్ దెమ్ దాన్ ద సాలిడ్స్ కంటే ఎక్కువ ఇంటర్మాలిక్యులర్ స్పేస్ అనేది ఈ మాలిక్యూల్స్ మధ్యలో ఉందా లేదా? సాలిడ్స్లో ఏముంది? అన్ని టైట్గా ప్యాక్ అయి ఉన్నాయి, కానీ లిక్విడ్స్లో దూరంగా ప్యాక్ అయి ఉండడం వల్ల ఆ ఇంటర్మాలిక్యులర్ స్పేస్ అనేది కూడా చాలా ఎక్కువగా ఉంది. ఓకే. The loose packing of molecules in liquids allow the molecules to move around slightly. ఇది ఏం చేస్తుంది? ఎటు కావలిస్తే అటు. ఇదంతా ఇంటర్మాలిక్యులర్ స్పేస్ అన్నమాట. లూజ్గా ప్యాక్ అయి ఉండడం వల్ల అవి ఈజీగా ఇప్పుడు దీని చుట్టూ ఈజీగా మూవ్ అవుతాయి అన్నమాట. దట్ ఈస్ వై లిక్విడ్స్ కెన్ ఫ్లో. లిక్విడ్స్ ఏమవుతాయి? ఫ్లో అవుతాయి, ఈజీగా ఫ్లో అవుతాయి అన్నమాట. ఫ్లో ఈజీలీ. అదే సాలిడ్స్ ఫ్లో అవుతాయా? సాలిడ్స్ కెనాట్ ఫ్లో. బట్ లిక్విడ్ ఫ్లో ఈజీలీ. ఎందుకని? వాటి మధ్య ఇంటర్మాలిక్యులర్ స్పేస్ అనేది ఎక్కువ ఉండడం వల్ల, అదే లూజ్గా ప్యాక్ కావడం వల్ల అవి ఈజీగా ఫ్లోట్ అవుతాయి. దట్స్ వై లిక్విడ్స్ కెన్ ఫ్లో. సమ్ ఎగ్జాంపుల్ ఆఫ్ లిక్విడ్స్ ఆర్ మిల్క్, వాటర్. ఎగ్జాంపుల్స్ ఏమి ఇచ్చాడు?
మిల్క్, వాటర్, ఇంకా మనం ఇందాక చెప్పుకున్నాం కదా జ్యూసెస్ ఎక్సెట్రా. ఇవన్నీ మనం లిక్విడ్స్ చెప్పుకున్నాం. దీనికి ఫిక్స్డ్ వాల్యూమ్ ఉంటుంది కానీ ఫిక్స్డ్ షేప్ అనేది ఉండదు. అలాగే ఇది లూజ్గా ప్యాక్ అయి ఉంటాయి మాలిక్యూల్స్ అన్నీ. అలాగే మోర్ ఇంటర్ మాలిక్యులర్ స్పేస్, ఎక్కువ ఇంటర్ మాలిక్యులర్ స్పేస్ అనేది ఉంటుంది. ఈజీగా ఫ్లో అవుతుంది, ఫ్లో ఈజీ. కానీ సాలిడ్స్ కెనాట్ ఫ్లో, అంటే సాలిడ్స్ కన్నా లిక్విడ్స్లో ఎక్కువ ఇంటర్ మాలిక్యులర్ స్పేస్ ఉంటుంది, ఇంకా లూజ్గా ప్యాక్ అయి ఉంటాయి. ఓకే, ఎగ్జాంపుల్ మిల్క్, వాటర్ ఎక్సెట్రా ఇవి చెప్పుకోవచ్చు. తర్వాత డూ అండ్ డాక్యుమెంట్ 3 ఇచ్చాడు. డూ అండ్ డాక్యుమెంట్ 3 నా 2 నా 2. డూ అండ్ డాక్యుమెంట్ 3 2. డూ అండ్ డాక్యుమెంట్ 2 ఏమిచ్చాడు? మెటీరియల్ రిక్వైర్డ్ ఏ జగ్ ఆఫ్ వాటర్ అండ్ బౌల్స్ ఆఫ్ డిఫరెంట్ షేప్స్. ఒక జగ్లో వాటర్ తీసుకోమన్నాడు, డిఫరెంట్ బౌల్స్ తీసుకోమన్నాడు, అంటే డిఫరెంట్ షేప్స్లో ఉన్న బౌల్స్ తీసుకున్నాం. వాట్ టు డూ, ఏం చేయాలి? ఫస్ట్ క్వశ్చన్, ట్రై టు హోల్డ్ సమ్ వాటర్ ఇన్ యువర్ హ్యాండ్ ఫర్ 2 minutes. వాటర్ తీసుకొని కొంతసేపు మన చేతిలో ఉంచుకోమన్నాడు. ఆర్ యూ ఏబుల్ టు హోల్డ్ ఇట్ ఈజీలీ? కానీ ఆ వాటర్ని పట్టుకోవడం ఈజీయేనా? నో, ఈజీ కాదు. గివ్ రీజన్ ఫర్ ఆన్సర్. ఆన్సర్ రాసుకోండి. ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ నో. నో అంటే దేనికి నో? ఆర్ యూ ఏబుల్ టు హోల్డ్ ఇట్ ఈజీలీ అన్నాడు, దానికి నో. లిక్విడ్స్ హ్యావ్ a fixed volume, but not a fixed shape. It can flow easily. ఎందుకంటే అది ఈజీగా ఫ్లో అవుతుంది కాబట్టి దాన్ని మనం ఎక్కువసేపు పట్టుకొని ఉండలేము. తర్వాత సెకండ్ క్వశ్చన్ ఏమిచ్చాడు? pour some water into bowls of different shapes. ఆ డిఫరెంట్ షేప్స్లో వాటర్ని పోయమన్నాడు. వాట్ చేంజ్ డూ యూ అబ్జర్వ్ ఇన్ ద షేప్ ఆఫ్ వాటర్? నువ్వు ఆ వాటర్ని ఏమి అబ్జర్వ్ చేసావు? ఆ షేప్ ఆఫ్ వాటర్లో ఏమి అబ్జర్వ్ చేసావు? రాసుకోండి. లిక్విడ్స్ ఆర్ slightly loosely packed. Full stop. They take the shape of the container in which they are kept. మనం దేంట్లో అయితే ఏ బౌల్లో అయితే ఉంచామో వాటర్ ఆ బౌల్ యొక్క షేప్ వస్తుంది. ఇప్పుడు సపోజ్ చూడండి, ఒక జగ్ తీసుకున్నాం. ఈ జగ్లో వాటర్ని డిఫరెంట్ బౌల్స్లో పోసాం. ఇది జగ్లో వాటర్ని వీటిల్లో పోసాం. వీటిలో పోసినప్పుడు వాటర్కి ఏ షేప్ వస్తుంది? ఇప్పుడు ఇది కూజాలాగా ఉంది, ఈ కూజాకు ఉన్న షేప్ వస్తుంది. అదే ఈ బౌల్కి ఈ షేప్ ఉంది కాబట్టి వాటర్కి ఈ షేప్ వస్తుంది. అది కప్ లాగా ఉంది కాబట్టి ఈ షేప్ వస్తుంది. ఇది సిలిండర్ లాగా ఉంది కాబట్టి సిలిండర్ షేప్ అనేది వస్తుంది. అంటే మనం వాటర్ని దేంట్లో అయితే ఉంచుతామో, ఏ కంటైనర్లోనే ఉంచుతామో ఆ కంటైనర్ యొక్క షేప్ అనేది వాటర్కి వస్తుంది. ఓకే, అర్థమైందమ్మా? లిక్విడ్స్ ఒకసారి చెప్పనా?
ఆల్రెడీ స్టేట్స్ ఆఫ్ మ్యాటర్లో 3 ఫార్మ్స్ ఉన్నాయి. అవి ఏంటివి? సాలిడ్స్, లిక్విడ్స్ అండ్ గ్యాసెస్. ఈ సాలిడ్స్లో టైట్గా ప్యాక్ అయి ఉంటాయి, మాలిక్యూల్స్ అన్ని టైట్గా ప్యాక్ అయి ఉంటాయి. ఇంటర్ మాలిక్యులర్ స్పేస్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. సాలిడ్స్ ఎటు ఫ్లో అవ్వలేదు. అదే లిక్విడ్స్కి ఏముంది? ఫిక్స్డ్ వాల్యూమ్ ఉంది, షేప్ ఉంది. షేప్ అనేది లేదు, వాల్యూమ్ అనేది ఉంది. ఈ మాలిక్యూల్స్ దీంట్లో ఎలా ఉన్నాయి? దూరంగా ఉన్నాయి. కానీ ఇంటర్ మాలిక్యులర్ స్పేస్ ఏముంది? ఎలా ఉంది? ఇంటర్ మాలిక్యులర్ స్పేస్ చాలా ఎక్కువ ఉంది. ఎందుకని? ఇది లూజ్గా ప్యాక్ అయి ఉండడం వల్ల ఇది ఇంటర్ మాలిక్యులర్ స్పేస్ అనేది చాలా ఎక్కువ ఉంది. అలాగే ఈజీగా ఫ్లో అవుతుంది. ఎగ్జాంపుల్స్ ఏం చెప్పుకోవచ్చు? లిక్విడ్స్కి మిల్క్, వాటర్, జ్యూసెస్, టీ, కాఫీ, దీస్ ఆర్ ఆల్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ లిక్విడ్. ఓకే, డూ అండ్ డాక్యుమెంట్లో ఏమి ఇచ్చాడు? మీరు ఒక చేతిలో వాటర్ని తీసుకోమన్నాడు. ఆ వాటర్ని కాసేపు పట్టుకోమన్నాడు. ఆ వాటర్ని మనం మగ్గులో అయితే పట్టుకోగలం. మామూలుగా చేతిలో అయితే ఎంతసేపు ఉంటాయి? ఉండవు. అవి ఈజీగా ఫ్లో అయిపోతాయి. తర్వాత సెకండ్ క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు? ఒక కంటైనర్, ఒక జగ్ తీసుకున్నాడు. జగ్లో వాటర్ తీసుకుని డిఫరెంట్ కంటైనర్స్ తీసుకున్నాడు. అప్పుడు ఆ వాటర్ యొక్క షేప్ని అబ్జర్వ్ చేయమన్నాడు. షేప్ని ఇప్పుడు మనం జగ్లో వాటర్ తీసుకొని డిఫరెంట్ కంటైనర్స్ తీసుకున్నాం. డిఫరెంట్ కంటైనర్స్లో ఈ వాటర్ని పోసినప్పుడు మీరు ఏం అబ్జర్వ్ చేశారు? ఆ వాటర్ యొక్క షేప్ ఎలా ఉంది? ఇప్పుడు దీని నిండా వాటర్ తీసుకున్నాం. దీని నిండా వాటర్ తీసుకున్నప్పుడు వాటర్కి ఏ షేప్ వస్తుంది? ఈ కంటైనర్ షేప్ వస్తుంది. అలాగే దీంట్లో తీసుకున్నాం, ఈ కంటైనర్ షేప్. అలాగే దీంట్లో తీసుకున్నాం, ఈ షేప్ వస్తుంది. అలాగే దీంట్లో తీసుకున్న వాటర్ ఈ షేప్ వస్తుంది వాటర్. అంటే లిక్విడ్స్ ఆర్ స్లైట్లీ లూజ్లీ ప్యాక్డ్. దే టేక్ ద షేప్ ఆఫ్ ద కంటైనర్ ఇన్ విచ్ దే ఆర్ కెప్ట్. మనం దేంట్లో అయితే వాటర్, ఏ కంటైనర్లో అయితే వాటర్ తీసుకుంటున్నామో వాటర్కి కూడా అదే షేప్ అనేది వస్తుంది. ఓకే, ఇప్పుడు మీరు వర్క్ బుక్ 2 తీయండి అమ్మా. వర్క్ బుక్ 2 పేజ్ నెంబర్ 7. ఆల్రెడీ నిన్న 3-4 క్వశ్చన్స్ చదివాం కదా. ఈరోజు 5-6 క్వశ్చన్స్ చదువుతాం. 5th క్వశ్చన్, వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఆఫ్ గ్యాసెస్ అండ్ అదర్ థింగ్స్ ప్రెజెంట్ ఇన్ ద ఎయిర్? ఎయిర్లో ఎంత పర్సంటేజ్ ఆఫ్ గ్యాసెస్ ఉన్నాయి, ఎంత పర్సంటేజ్ ఆఫ్ గ్యాసెస్ ఉన్నాయో మనం తెలుసుకున్నాం. 78% ఆఫ్ ఎయిర్ ఇన్ నైట్రోజన్, 21% ఆక్సిజన్, 1% is the combination of carbon dioxide, water vapor, dust particles and other gases. ఈ ఎయిర్లో ఎంత పర్సంటేజ్ ఆఫ్ గ్యాసెస్ ఉంటాయంటే 78% నైట్రోజన్ అంట, 21% ఆక్సిజన్, అలాగే 1% అన్నీ కలిసి ఉంటాయంట. ఏంటివి? కార్బన్ డైఆక్సైడ్, వాటర్ వేపర్, డస్ట్ పార్టికల్స్ అండ్ అదర్ గ్యాసెస్. అదర్ గ్యాసెస్ అంటే కార్బన్ మోనాక్సైడ్ ఇలాంటివి ఉన్నాయి. అవి టాక్సిన్స్ని రిలీజ్ చేస్తాయి. అలాంటి గ్యాసెస్ అవి ఎక్కడి నుంచి రిలీజ్ అవుతాయి? మనకి వెహికల్స్ నుంచి రిలీజ్ అవుతాయి అన్నమాట. ఎక్కువ శాతం ఏముంది? నైట్రోజన్. ఈ నైట్రోజన్ని దేంట్లో యూజ్ చేస్తారు? మనకి ఫెర్టిలైజర్స్ని తయారు చేయడానికి యూజ్ చేస్తారు. మనకి ఆక్సిజన్ చాలా అవసరం. అది ఎంత ఉంది? 21%. నెక్స్ట్ 6th వన్, వాట్ ఈస్ యాసిడ్ రైన్? వాట్ ఆర్ ఇట్స్ అడ్వర్స్ ఎఫెక్ట్స్? అసలు యాసిడ్ రైన్ అంటే ఏంటి, అలాగే వాటి ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి? ఆన్సర్, డ్యూ టు ద పొల్యూషన్ యాసిడ్స్ మిక్స్ విత్ ద రెయిన్ వాటర్ అండ్ ఫాల్ డౌన్ ఆన్ ద ఎర్త్. దిస్ ఈస్ కాల్డ్ ద యాసిడ్ రైన్. ఈ పొల్యూషన్ వల్ల యాసిడ్స్ రెయిన్ వాటర్లో మిక్స్ అయి ఉంటాయి. ఆ రెయిన్ వాటరు ఎర్త్ మీద పడినప్పుడు ఈ యాసిడ్స్ కూడా దాంట్లో మిక్స్ అయ్యి యాసిడ్ రైన్గా పడుతుంది అన్నమాట. ఇట్ హార్మ్స్ ద బిల్డింగ్స్ అండ్ మాన్యుమెంట్స్. ఇది ఏం చేస్తుంది? బిల్డింగ్స్ని డ్యామేజ్ చేస్తుంది. మాన్యుమెంట్స్ అంటే ఇప్పుడు మనకి చార్మినార్, తాజ్మహల్ ఎలా ఉంటాయో అవన్నమాట. అండ్ ఆల్సో హ్యాస్ అడ్వర్స్ ఎఫెక్ట్ ఆన్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్. ఇంకా వాటితో పాటు ప్లాంట్స్, యానిమల్స్ కూడా బాగా దెబ్బతింటాయి. హార్మ్. What is acid rain? What are its adverse effects? Due to the pollution, acids mix with the rainwater and fall down on the earth. This is called the acid rain.
It harms the buildings and monuments and also has adverse effects on plants and animals. Plants ki, animals ki, buildings ki, అలాగే మాన్యుమెంట్స్ అన్నిటికీ ఎఫెక్ట్ అనమాట యాసిడ్ రెయిన్. అంటే ఎయిర్ పొల్యూషన్ తగ్గితే మనకి ఈ యాసిడ్స్ అనేవి రెయిన్ వాటర్లో మిక్స్ అవ్వవు. అందుకని పొల్యూషన్ లేకుండా ఉండడం కోసం మనం ఎక్కువ ప్లాంట్స్ అనేవి నాటాలి. ఓకే, ఇది అమ్మ లిక్విడ్స్. నెక్స్ట్ క్లాస్లో మనం స్టేట్స్ ఆఫ్ మ్యాటర్లో మనకి ఇంకొకటి ఉంది, ఫామ్స్. ఆల్రెడీ సాలిడ్ ఫామ్ అయిపోయింది, లిక్విడ్ ఫామ్ అయిపోయింది. ఇప్పుడు గ్యాసిష్ ఫామ్ నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. ఓకే, బాయ్.